కాసేపు పాలిటిక్స్ని, ఫేవరిజాన్ని పక్కన పెడదాం. ఒక విషయం ఖుల్లంఖుల్లా మాట్లాడుకుందాం. 75 ఏళ్ల వయసులో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు విదేశీ పర్యటన చేయడం. కాంటెంపరీ సీజన్లో మనం ఎక్కడా చూడట్లేదు ముఖ్యమంత్రులు విదేశీ పర్యటనలు, అది కూడా 60 దాటిన తర్వాత, 70 దాటిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ తోటో లేకపోతే రిలాక్స్ అవ్వడానికో ఆట విడుపుగాను వెళ్తూ ఉంటారు. కానీ ఏపీ సీఎం 75 ఏళ్ల వయసులో విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు, మా దగ్గర జరిగే సమ్మిట్కి మీరు రండి అని ఆహ్వానించేందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని 2-3 దేశాలు తిరిగి వచ్చారు. నెంబర్ ఆఫ్ మీటింగ్స్ అటెండ్ చేశారు. 75 ఏళ్ల వయసులో మన దేశంలో 60 నుంచి 69 ఏళ్ల వయసులో ఒక 10 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. అలానే 70 పైబడ్డ వాళ్ళు ఒక 6-7 ఉన్నారు. 80 పైబడ్డ వాళ్ళు ఐ థింక్ ఒకళ్ళు అనుకుంటా, 1 or 2 ఇద్దరే ఉన్నారు. కానీ ఏ ఒక్కరు కూడా కాంటెంపరీ సీజన్లో ఎవరు విదేశీ పర్యటనలు, పెట్టుబడులు ఆకర్షించడానికి చేయట్లేదు. కానీ ఏపీ సీఎం లైక్ నారా లోకేష్ వెళ్ళినట్టుగా ఇంకో 2 మంత్రులు ఇంకో 2-3 దేశాలకు వెళ్ళి చేయొచ్చు. కానీ స్వయంగా ఆయనే వెళ్ళాలి అనుకోవడం వెనకాల ఆయన జీల్ని గమనించండి. ఏజ్ ఈజ్ ఆల్సో నాట్ ఏ మ్యాటర్. ఇప్పుడు కమ్యూటేషన్ బాగా ఇంప్రూవ్ అయింది. చార్టర్డ్ ఫ్లైట్స్లో వెళ్తారు, మంచి కంఫర్ట్స్ ఉంటాయి, అది సమస్య కాకపోవచ్చు. కానీ జీల్ ఉంటుంది చూశారు. ఒక 25 ఏళ్ల క్రితం యునైటెడ్ ఆంధ్రాలో, హైదరాబాద్లో లేకపోతే ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు తీసుకురావడం కోసం ఆయన తిరిగిన తిరుగుడు వేరు, అప్పుడుండే ఉత్సాహం వేరు. వయసు పైబడ్డ తర్వాత, 75 తర్వాత మీరే ఒకసారి ఆలోచించండి. 30లో ఉన్న ఉత్సాహం 40లో ఉండదు, 40లో ఉన్నది 50లో ఉండదు, 50లో ఉన్నది 60లో ఉండదు. కానీ 25 ఏళ్ల క్రితం ఏ జీలు ఉందో ఆయనకి, అదే జీలు, ఆ మాటకు వస్తే అంతకంటే ఎక్కువ ఆయన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయంలో కనబరుస్తున్నారు. అనేక కారణాలు ఉండొచ్చు. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ప్రోత్సాహం లభించింది. సో వీటన్నిటితోటి ఇప్పుడు ఎక్కువ పెట్టుబడులు ఆకర్షించాలి, ఇన్స్టిట్యూషన్స్ రావాలి, మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా మార్పులు చేయాలి, అభివృద్ధి పదంలో దూసుకుపోవాలి అని ఆయన పడుతోన్న తపన, చేస్తోన్న కృషి, శ్రమ, వీటిని మాత్రం డెఫినెట్గా అభినందించి తీరాల్సిందే. 75 ఇయర్స్లో మనకే అనిపిస్తూ ఉంటుంది కదా అప్పుడప్పుడు, ఏం వెళ్తామా, ఏం చేస్తాము, ఈ రకమైన మెంటాలిటీ ఉంటుంది. దానికి తోడు యూజువల్గా అట్ ద ఏజ్ ఆఫ్ 60+ or 65+, మ్యాక్స్ 70+ ఇలాంటప్పుడు డిమెన్షియా ఉంటుంది. కానీ ఆయన ఎక్కడ ఏది మరిచిపోయినట్టు ఉండదు. ఏదైనా ఒక పేరు స్ఫురణ తెచ్చుకోవడానికి పెద్దగా టైం తీసుకుని ఆలోచిస్తున్నట్టుగా ఉండదు. సో ఈ సో యాక్టివ్ ఇన్ వ్యూ ఆఫ్ ఫిజికల్ హెల్త్ అండ్ మెంటల్ హెల్త్ అండ్ ద జీల్. ఇజంట్ ఇట్? మీరేమంటారు? ఇది అభినందించదగ్గ విషయమా కాదా? మీ కమెంట్ రాయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.